యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము 26వ వచనము 27వ వచనాన్ని చదువుకుందాం. యోహాను, నేను నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన నెరుగురు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడన కానని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవా, సర్వమును సమృద్ధిగాను ధారాళముగా దయచేయి దేవా. ఈ దినము తండ్రి, మీరెలాంటి వారు, మిమ్మల్ని అనుసరిస్తున్న ప్రజలు ఎలాంటి వారోనని ఈ దినము తండ్రి మేము నీ మాటలను తలపోసుకునే భాగ్యమును దయచేయండి. వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకము చేసుకొనండి. మీరు ఎందుకు వచ్చారోనని ఈ దినము తండ్రి మమ్మల్ని మేము పరిశోధించుకునే భాగ్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనము ఆంద్రేయ అనే ఒక వ్యక్తిని గురించి తెలుసుకుందాం. ఆయన మనందరికీ తెలిసినట్టు యేసు ప్రభు శిష్యుల్లో పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ అని తెలుసు. అయితే ఈ ఆంద్రేయ యేసు ప్రభు దగ్గర శిష్యుడిగా చేర్చబడే దానికంటే ముందుగానే యోహాను దగ్గర శిష్యుడిగా ఉన్నట్లు మనము బైబిల్లో చూస్తాం. బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర ఆంద్రేయ అనే వ్యక్తి శిష్యుడిగా చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ఆంద్రేయ అనే పేరుకు అర్థం ఏమిటంటే మగసిరి కలవాడు అనే అర్థం. ఈ వ్యక్తిని గురించి మనము ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు ఇతనికి ఆ పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, దేనిని బట్టి వచ్చింది అని మనము పరిశీలించాలనుకున్నప్పుడు అతనిలో కొన్ని లక్షణాలు మనకి తెలుసుకున్నప్పుడు అతనికి ఆ పేరు సూటబుల్ అవుతుందా లేదా అని మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఆంద్రేయ అనే వ్యక్తి యోహాను దగ్గర శిష్యుడిగా చేస్తూ ఉన్నప్పుడు యోహానేమో యేసు ప్రభుని గురించి, ఆయనకి ముందుగా పంపబడిన వ్యక్తి యోహాన్. ఈయన యేసు ప్రభుని గురించి చెబుతూ ఉన్నప్పుడు అక్కడున్న కొంతమంది వ్యక్తులు యోహాను గారిని అడుగుతూ ఉంటారు, నీవు క్రీస్తువు కానప్పుడు, నీవు ఏలియావి కానప్పుడు, ప్రవక్తవి అంతకన్నా కానప్పుడు నువ్వెందుకు బాప్తిస్మం ఇస్తున్నావు అని యోహాన్ని ప్రశ్నించినప్పుడు ఈ యోహాను చెబుతాడు, నేను ఆయన రాక కొరకు ముందుగా పంపబడిన వ్యక్తిని, ఆయన వస్తాడు అనే సూచనగా ఆయన మార్గమును సరళము చేయడానికి వచ్చిన వ్యక్తిని అని యోహాను అక్కడున్న ప్రజలకి చెబుతూ ఉన్నప్పుడు ఈ మాటల్ని వింటూ ఉన్నాడు ఆంద్రేయ. యోహాను నీళ్ళతో బాప్తిస్మం ఇస్తాను నేను అని చెప్పి ఆ ప్రజల్ని కాస్త సద్మణిగించిన తర్వాత మరుసటి రోజు యోహాను యోర్దాను నది అవతలనున్న బేతనియా అనే ప్రాంతములో యోహానుకి అక్కడున్న పరిసయ్యులకి ఈ మాటలు వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ ఆంద్రేయ ప్రక్కనే ఉండి వింటూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. అయితే ఈ ఆంద్రేయ దేనినైనా నిశితంగా పరిశీలించే వ్యక్తి ఆంద్రేయ. ఏ మాట అయినా దైవజనుడి నోట నుండి వస్తుంది అన్నా
ఆయన నోటి నుండి వచ్చే మాట నిజమా కాదా, ఆయన ఏ ఆత్మ ద్వారా చెప్తున్నాడు అని జాగ్రత్తగా పరిశీలించే అలవాటు ఆంద్రేయకు ఉంది. ఈ ఆంద్రేయ మరుసటి రోజు యోహాను గలిలయ సముద్రంలో ఆ ప్రాంతంలో మరలా కొంతమందికి బాప్తిస్మాలు ఇస్తూ ఉంటే అక్కడికి యేసు ప్రభువు రాబడతాడు. అక్కడికి యేసు ప్రభు వచ్చినప్పుడు యేసు ప్రభుని చూసిన వెంటనే ఈయన ఆయనను గురించి ఒక సాక్ష్యము పలుకుతూ ఉన్నాడు. ఏమని సాక్ష్యము పలుకుతూ ఉన్నాడు అంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభువుని గురించి ఆయన సాక్ష్యము చెబుతూ ఉన్నప్పుడు ఆంద్రేయ ఈ మాటల్ని వింటూ ఉన్నాడు. ఆ తర్వాత ఆకాశములో యోహానికి దేవుడు చూపించిన దర్శనమును ఆంద్రేయతో పంచుకున్నప్పుడు, ఆయన శిష్యులతో పంచుకున్నప్పుడు ఆ శిష్యులు కూడా జాగ్రత్తగా వింటున్నారు. యోహానికి వచ్చిన దర్శనం ఏమిటంట, దేవుని ఆత్మ యేసు ప్రభువు మీద పావురము వలె వాలినట్లు యోహాను దర్శనములో ఆకాశములో చూస్తూ ఉన్నాడు. అది మిగతా వారికి ఎవరికి కనబడ్డలేదు, మిగతా వారికి ఎవరికి ఆ దర్శనము కనబడ్డలేదు. కానీ ఈ యోహాను మాత్రమే ఆ దర్శనమును చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు నిలబడిన చోట పరిశుద్ధాత్మ దేవుడు ఆయనపై రాలి ఉండడము ఎప్పుడైతే యోహాను గమనించాడో అప్పుడు అక్కడ ఉన్న బాప్తిస్మము తీసుకుంటున్న వారితోటి, ఇదిగో నేను నీళ్లతో బాప్తిస్మం ఇస్తే ఈయన శక్తితోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు అని గట్టిగా ఎలుగెత్తి కేకలు వేసి చెబుతా ఉన్నాడు. చెబుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు బాప్తిస్మము తీసుకొని ఆయన ఒడ్డు దిగి వెళ్తా ఉన్నప్పుడు ఈ యోహాను దగ్గర ఉన్న ఇద్దరు శిష్యుల్లో యేసు ప్రభు వెనకాల వెళ్తా ఉన్నారంట. బాప్తిస్మం అయిపోయినా వెంటనే యేసు ప్రభు వెళ్తూ ఉంటే అది గ్రహించిన ఈ ఆంద్రేయ ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి ఇద్దరు యేసు ప్రభు వెంట వెళ్తూ ఉంటే యేసు ప్రభు వారిని గమనించి, మీరు ఇక్కడ ఏమి వెతుకుచున్నారు అని అడిగారు. హల్లెలూయా. ఏమి వెతుకుచున్నారు అని అడిగినప్పుడు ఆంద్రేయ అడుగుతాడు, నువ్వెక్కడ కాపురం ఉంటున్నావో నేను చూడాలనుకుంటున్నాను. హల్లెలూయా. అంటే యోహాను ఏం చెప్పాడు, దేవుని మార్గమును సరళము చేయడానికి నేను వచ్చాను అన్నాడు. అదే యేసు ప్రభువుని చూసిన తర్వాత యోహాను మరలా అంటున్నాడు, నేను మీకు చెప్పానే ఆ గొర్రె పిల్లే యేసు ప్రభువు అని చెప్పినప్పుడు ఆంద్రేయ యేసు ప్రభువులో యోహాను కంటే కూడా గొప్ప వ్యక్తి అని భావించాడు. యోహాను కంటే కూడా యేసు ప్రభువే ఈ లోకానికి పంపబడిన తండ్రి కుమారుడని గ్రహించి యేసు ప్రభువుని అనుసరిస్తూ మరలా ఆయన హృదయం ఏమి కోరుకుందంట, ఈయన ఎక్కడ కాపురం ఉంటున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది కూడా కొంతమందిని మనం అనుసరించేటప్పుడు వారు ఎలాంటి వారో, ఏం చేస్తూ ఉంటారో, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో చాలా మంది కూడా పరీక్ష చెయ్యం. కానీ ఈ ఆంద్రేయకి ఏం కావాలంట, ఆయన ఎక్కడ కాపురం ఉంటున్నాడో అంటే యేసు ప్రభు ఉన్న స్థలాన్ని బట్టి ఆయన ఎటువంటి వాడో తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు ఆంద్రేయ. అంటే యేసు ప్రభు వెంబడి ఈయన వెళ్ళడలేదు. యేసు ప్రభుకి అర్థమైంది, ఇతను నన్ను అనుసరించాలనుకోవడం లేదు, కానీ నాలో ఏదో వెతుకుతూ ఉన్నాడు. మామూలుగా అయితే మన వెనక ఎవరన్నా వస్తుంటే ఏమంటాం మనం, ఏంది నా వెనకాల వస్తున్నారు, మీకు ఏమన్నా కావాలా అంటాం.
కానీ యేసు ప్రభు ఆ మాట అనలేదు. ఏమి వెతుకుతూ ఉన్నారు మీరు? అయినా మన అంతరంగములో ఉన్న ఆలోచనలను జాగ్రత్తగా పసిగట్టగలిగిన దేవుడు ఆయన. ఈ ఆంద్రేయ మనసులో ఏమనుకుంటున్నాడు? ఆయన ఉన్న స్థలం నేను కనిపెట్టాలి. ఈరోజు కూడా మనం ఎవరినైనా దైవజనుల్ని అనుసరిస్తున్నా, ఎవరైనా దేవుని బిడ్డల్ని అనుసరిస్తున్నా, వారితో మనము సహవాసము చేసేటప్పుడు వారు ఎలాంటి వారోనని పరీక్ష చేసి వారితో సహవాసము చేయాలి. అంటే నేను మారు మనసు పొందిన వారి గురించి చెప్తున్నాను. మారు మనసు లేని వారు ఎలాగూ మంచి స్థలాల్లో ఉండరు, మనిషి వ్యక్తులతోటి సహవాసం చేయరు. మారు మనసు కలిగిన వారు ఒక్కొక్కసారి మారు మనసులో ఉన్నామని అనుకుంటూనే కూడా తప్పడడుగులు వేస్తూ ఉంటారు. మారు మనసు పొందక ముందు వారి జీవితాలు ఎలా ఉన్నా, ఒక్కసారి మనము క్రీస్తును తెలుసుకున్నాక ఆయనను అనుసరించాలని తీర్మానించుకున్న తర్వాత మన స్థలాలు మారాలి, మన స్నేహితులు మారాలి, మన మాటలు కూడా మారాలి. హల్లెలూయా. అది పరిశీలన చేయాలనుకున్నాడు ఆంద్రేయ. పరిశీలన చేయాలనుకొని యేసు ప్రభువుని అడిగినప్పుడు యేసు ప్రభు అన్నాడు, వచ్చేయి నాతో పాటు. నేను ఎక్కడికి వెళ్తున్నానో, నువ్వు ఏదైతే చూడాలనుకుంటున్నావో అక్కడికి వచ్చేసాయి. వచ్చి అక్కడ నాతో పాటు ఉండు అని యేసు ప్రభు చెప్పినప్పుడు ఈ ఇద్దరు శిష్యులు కూడా యేసు ప్రభు ఉన్న స్థలానికి వెళ్ళి ఆ రోజు అక్కడ ఉండి తిరిగి యేసయ్యను విడిచిపెట్టి వారి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఆంద్రేయ అప్పటిదాకా యేసు ప్రభు నోటు నుండి ఏ వాక్యాలు వినలేదు. యేసు ప్రభు ఏ మనిషికి వాక్యము చెప్పడము ఈయన వినలేదు, చూడలేదు. కానీ ఈయన యేసు ప్రభువుని గురించి 2 సాక్ష్యాలు చెబుతా ఉన్నాడు. ఒకటి, ఆయన యేసు ప్రభుని రబ్బీ అని సంబోధిస్తూ ఉన్నాడు. రబ్బీ అంటే బోధకుడా అని అర్థము. హల్లెలూయా. ఎందుకంటే యోహానే బోధకుడు. కానీ ఈ యోహాను ఏం చెప్తున్నాడు? ఆయన నాకంటే గనుడు, ఆయన నేను పుట్టక ముందే ఆయనను ఎరిగిన వాడని, ఆయన తండ్రి పంపించిన దైవ కుమారుడు అని ఆంద్రేయకి, అక్కడున్న ప్రజలకి యేసు ప్రభుని గురించి సాక్ష్యము చెప్పిన తర్వాత ఆంద్రేయ తీర్మానించుకున్నాడు తన మనసులో, ఈయనే నిజమైన బోధకుడు. హల్లెలూయా. అందుకే రబ్బీ అని ఆయనని సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత తన ఇంటికి వెళ్ళిన తర్వాత తన ఇంటి వారితో చెబుతున్నాడంట, నేను మెస్సయ్యని కనుగొన్నాను. గట్టిగా చప్పట్లు కొడదామండి. మెస్సియా అనే మాటకి అభిషక్తుడు అని అర్థం. అప్పటిదాకా ఎవ్వరు కూడా యేసు ప్రభుని మెస్సియా అని కానీ, దేవుని కుమారుడు అని కానీ, బోధకుడు అని కానీ, ఈ లోకానికి ఆయన మన పాపములు పరిహరించడానికి వచ్చారు అని అప్పటిదాకా ఎవ్వరు కూడా ఆయనను గురించి పరీక్షించలేదు. కానీ ఆంద్రేయ మాత్రము యోహాను చెప్పిన సాక్ష్యమును బట్టి యేసు ప్రభువుని తన హృదయంలో బలంగా తీర్మానించుకున్నాడు. ఏదైతే మేము చిన్నప్పటి నుండి చదువుతున్న ధర్మశాస్త్రములో వ్రాయబడిన మాటలు ఎవరిని గురించి అయితే ఉన్నాయో అవన్నిటికీ శరీరధారిగా ఆయన భూమి మీదకి వచ్చాడని తీర్మానించుకొని ఆంద్రేయ తన కుటుంబ వారితోటి సాక్ష్యము చెప్తూ ఉన్నాడు, నేను మెస్సీని కనుగొన్నాను, నేను ప్రభువుని కనుగొన్నాను అని. తన తమ్ముడైన సీమోనుని, పేతురుని తీసుకొని యేసు ప్రభు దగ్గరికి పరుగున వెళ్ళాడంట ఆంద్రేయ. హల్లెలూయా. అంటే ఈ ఆంద్రేయకి
పరీక్షించే అలవాటు ఒకటైతే, తను ఏదైతే నిజము అని తీర్మానించుకున్నాడో, నిర్ణయించుకున్నాడో దానిని బహిరంగంగా ఒప్పుకునే ధైర్యము ఆంద్రేయకు ఉంది. ఎందుకంటే అప్పుడైనా ఇప్పుడైనా యేసు ప్రభుని గురించి ఇంకొకరికి చెప్పడం చాలా కష్టం. యేసు ప్రభు అనే పేరు వినబడితేనే కొంతమంది మనుషులకి నచ్చదు, కోపం వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితులు ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే వారు ధర్మశాస్త్రాన్ని గట్టిగా నమ్ముతారు. అది తప్ప మనకి వేరే గ్రంథము లేదంటారు. అది తప్ప దేవుని మాట ఇంకొకటి లేదు అని గట్టిగా తీర్మానించుకొని దృఢ నిశ్చయముతో ఉండేవారు అప్పటి కాలపు మనుషులు. అలాంటి మనుషులు వాక్యము నెరవేరుతుంది అంటే మాత్రం అంగీకరించలేని తత్వము కలిగిన వారు. అలాంటి తన ఇంటి వారికే ముందుగా యేసు ప్రభుని గురించి చెప్తున్నాడు ఈ ఆంద్రేయ. ఈరోజు చాలామంది మనము యేసు ప్రభుని నిజంగా తెలుసుకున్నాము అంటే మొదటిగా మన కుటుంబపు వారిని మనము ఒప్పించుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. అదే కొంతమంది పెద్దవాళ్ళు అంటారు కదా, ఇంట గెలిచి రచ్చ గెలవాలంట. అంటే ఇంట్లో గెలిచిన తర్వాతే మనము బయట గెలవాలి. అదే తత్వము కలిగిన వాడు ఈ ఆంద్రేయ. అందుకే అతనికి పెట్టిన పేరు ఏంటంట, మగసిరి కలిగిన వాడు. అంటే మగవాళ్ళు ఒక తీర్మానం ఇంట్లో తీసుకున్నారు అంటే అది ఆ ఇంటి వారందరూ కూడా అంగీకరించే మనస్సు ఉండే వ్యక్తులకి ఈ మాటని బాగా సూటిగా సంబోధిస్తారు. అంటే ఆ మాటని ఆయన నిలబెట్టుకోవడానికి కూడా, ఆ ఇంటిలో ఆయన గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి కూడా ఆయనలో ఎన్ని మంచి లక్షణాలు, ఆయన వ్యక్తిత్వం ఎంత మంచిదైతేనే కానీ వారు ఆయన మాటకు లోబడరు. యేసు ప్రభువుని ఎప్పుడైతే ఆ కుటుంబంలో ఆయన ప్రకటన చేశాడో, తన తమ్ముడిని తీసుకెళ్లి యేసు ప్రభు దగ్గర నిలవబెట్టాడో, అంటే ఇప్పుడు ఆంద్రేయకి తన ఇంటి వారు కూడా యేసు ప్రభుని గుర్తిరిగిన లిస్టులో ఉండిపోయారు. అలా జరుగుతున్న కొన్ని దినాలకి యేసు ప్రభు ఒక దినము వెళ్తూ ఉన్నప్పుడు ఇద్దరు అన్న తమ్ముళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారంట, చేపలు పట్టడానికి సముద్రం మీదకి వెళ్ళారంట. వారు జాలరులు అని వ్రాయబడింది బైబిల్లో. జాలరులు అంటే చేపలు పడతారు, ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇంటికి వస్తాయి. వారి జీవనోపాధి అదే. ఆ జీవనోపాధి చేసుకుంటున్న వీరిద్దరిని యేసయ్య చూశాడంట. అన్నదమ్ములు ఇద్దరు ఒకే చోట ఉండి పని చేస్తూ ఉంటే యేసు ప్రభు చూసి, యేసు ప్రభు అన్నాడంట, ఆంద్రేయ, పేతురు, మీరు ఇద్దరు ఆ వలలు విడిచిపెడితే నేను మీ ఇద్దరిని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అన్నాడంట. హల్లెలూయా. అంటే వెంటనే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ వలల్ని అక్కడ విడిచిపెట్టేశారంట. ఇక్కడ కూడా ఆంద్రేయని మనము చూస్తే ఆయన యేసు ప్రభు పిలిచిన వెంటనే ఆయనతో వెళ్తే నాకు లాభమా నష్టమా, ఆయనతో వెళ్తే నాకు ఆహారము దొరికిద్దా లేదా, ఆయనను అనుసరిస్తే నాకు మంచి వస్త్రాలు ఉంటాయా లేవా, ఆయనతో వెళితే ఎక్కడ మనము తలదాచుకోవాలా అని ఇవేవి ఆలోచించకుండా వారు చేస్తున్న పనిని ఆయన పిలిచిన పిలుపుకు విధేయుడై అక్కడ విడిచిపెట్టి ఇద్దరు అన్నదమ్ములు యేసు ప్రభుని అనుసరించి వెళ్ళిపోయారంట. హల్లెలూయా. అంటే ఈ రోజులో చాలామంది ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, ఎవరైనా సేవ చేద్దు రండి అంటే తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారో తెలుసా?
ఈ పిల్లలు ఇద్దరు సేవకెళ్తే మా పోషణ ఏమిటి? ఈ పిల్లలు ఇద్దరు కూడా దేవుని సేవ అని ఊర్ల మట్టి వెళ్ళిపోతే మాకు ఆహారం ఎలా అని యవ్వన ప్రాయములో ఉన్న బిడ్డలను విడిచిపెట్టుకోవడానికి ఏ కుటుంబపు వారు కూడా ఇష్టపడరు. కానీ ఇక్కడ ఆంద్రేయ జీవితంలో జరిగినది ఏమిటంట, అన్నదమ్ములు ఇద్దరు తీసుకున్న నిర్ణయాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ఏకీభవించారు. హల్లెలూయా! అంత పట్టు ఆంద్రేయకి తన కుటుంబం మీద ఉంది. అంటే ఏ నిర్ణయము తీసుకున్నా ఇది మన మంచికే జరుగుతుంది అని తల్లిదండ్రులు కానీ కుటుంబపు వారు కానీ ఆయన మాట మీద విశ్వాసం ఉంచేవారు. ఈ రోజుల్లో చాలా మందికి ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో ఉంటే ఒకరికి అస్సలు పడదు. ఒకడికి పెన్సిల్ తీసిస్తే నాకెందుకు తీసిలేదంటారు, లేకపోతే ఒకడు బట్టలు తీస్తే నాకెందుకు తీయలేదంటారు. ఒకడికి మంచి ఫోన్ తీసిస్తే వాడికి అది తీసావు నాకు ఇది తీసావేందంటారు. ఇంకొకడికి ఒక అరెకరం పొలం ఎక్కువ ఇస్తే వాడికి ఎక్కువ ఇచ్చావు నాకు తక్కువ ఇచ్చావేందంటారు. అని ఏం చేస్తారు అన్నదమ్ములు ఇద్దరు కూడా, వాడికంటే నేను ఎక్కువ నాకంటే వాడు తక్కువ అని ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే అన్నదమ్ములు ఇద్దరిలో కూడా ఏముందంట, సహోదర ప్రేమ ఉన్నింది. హల్లెలూయా! దేవుని పని చేయడానికి అది ఉంటే చాలండి. దేవుని పని చేయడానికి మనుష్యుల మీద ప్రేమ ఉంటే సరిపోయింది. మనుష్యుల మీద ప్రేమ లేనప్పుడు, మనుష్యుల మీద జాలి లేనప్పుడు దేవుని సేవ ఏ మనిషి కూడా చెయ్యలేడు. ఈ ఆంద్రేయలో ఇలాంటి మంచి మంచి లక్షణాలు ఉన్నాయి. అయితే ఈ రోజుట్లో క్రైస్తవులుగా ఉన్న మనము, మనలో కూడా లక్షణాలు ఉన్నాయో లేదోనని ఒక్కొక్కసారి మనము పరీక్ష చేసుకోవాలి. ఆంద్రేయ గురించి చెప్తాం, ఆంద్రేయ గురించి బోధిస్తాం, ఆంద్రేయ గురించి అన్ని ధ్యానము చేస్తాం. కానీ అవే పరిస్థితులు మన జీవితంలోనికి వస్తే మనము ఎలా ఉంటున్నామో అనేదే మనము తెలుసుకోవాలి. ఆంద్రేయ యేసు ప్రభువుని ఆయన వెంట నడవాలని తీర్మానము చేసుకున్నప్పుడు ఇంకా లాభ నష్టాల గురించి ఆలోచించలేదు. మరలా మీకు వస్తే చాలా మందికి క్వశ్చన్లు, మీరు భలే చెప్తున్నారు కదా, మరి మీరేం వదిలిపెట్టారు అంటారేమో. మేము కూడా మాకు వచ్చే సంపాదనలన్నిటిని విడిచిపెట్టామండి. హల్లెలూయా! మా పాస్టర్ గారు ఇప్పుడు పెళ్ళైనప్పటి నుండి ఇప్పుడు ఉద్యోగం చేస్తే సంవత్సరానికి నెలకి ఎట్లేదని ఒక 4 లక్షలు వస్తాయి ఆయనకి జీతం. నెలకి 4 లక్షల జీతం వస్తుంది ఇప్పుడు ఆయన ఉద్యోగం చేస్తే. కానీ దేవుని సేవ చెయ్యాలి, ఆయన సంపూర్ణమైన సేవ చెయ్యాలి అని ఆయన తీర్మానం చేసుకున్నాక ఆ తీర్మానములో నడవడానికి నిల్చున్నప్పుడు మేము ఆలోచించలేదండి. కష్టం వస్తుందేమో, బాధ వస్తుందేమో, వేదన వస్తుందేమో, అన్నిటికీ ఓర్చుకొని ఉండాలేమో, అన్నిటిని విడిచిపెట్టాలేమోనని లాభ నష్టాలు లెక్కేసుకోలేదండి ఆ రోజు. ఎందుకంటే మేము సేవకి నిలబడినప్పుడు కూడా మా దగ్గర ఏమి డబ్బులు లేవు. సేవలోకి రావాలనుకున్నప్పుడు మా దగ్గర ఉన్న వాటిని అన్నిటిని విడిచిపెట్టి దేవుని దగ్గర ఒక్కరిమిగానే నిలబడ్డాము. హల్లెలూయా! కానీ దేవుడు ఎప్పుడు మమ్మల్ని చేయి విడిచిపెట్టలేదండి. హల్లెలూయా! మాకు పెళ్ళి ఇప్పటికి దాదాపు 18 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజు కూడా ఏ కష్టం వచ్చినా ఆ కష్టములో మేము దేవుని వైపు చూసి ఆనందించేవారమే. కానీ మాకు ఈ బాధ వచ్చింది, మాకు ఈ కష్టం వచ్చింది అని ఎవరి దగ్గరకు పోయి మేము ఏడ్చిన రోజులు లేవు. ఎవరి దగ్గరికి వెళ్ళి మేము బాధపడిన రోజులు లేవు. ఎందుకంటే ఏ బాధ అయినా ఆయన కొరకు మేము పడాలని తీర్మానము చేసుకున్నాక మనుషుల దగ్గర జాలి మనకు అవసరం లేదండి. మనిషి ఈరోజు జాలి పడతాడు, రేపు ఇంకొక మాట అంటాడు. దేవుడు మనల్ని ఉన్నతంగా నిలవబెడితే దేవుడు ఆశీర్వదించాడురా అంటారు.
ఒకవేళ కొత్తలో నడుస్తున్న దినాల్లో కొంచెం మాకు శ్రమ వచ్చింది అన్నారనుకోండి, అంటారు దేవుడి సేవ అన్నారుగా, అన్ని వదిలిపెట్టుకొని వెళ్ళిపోయారుగా, మరి చెయ్యండి అని ఏం చేస్తారు? ఎగతాళిగా మాట్లాడతారు. కాబట్టి దేవుని కొరకు మనము నిలవబడినప్పుడు, ఆయన సేవకు నిలబడినప్పుడు, లేకపోతే ఆయన కొరకు ఏ పని చేయాలని మనము నిలవబడినా దానిలో లాభ నష్టాలను ఎంచుకోకూడదు. హల్లెలూయా. లాభ నష్టాలు ఎవరైతే ఎంచుకుంటారో వారు యేసు ప్రభు దగ్గర ఎక్కువ రోజులు ఉండలేరు. ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభు దగ్గర ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. ఎందుకంటే ఆయనకు బాగా డబ్బు కావాలి, బాగా ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలి, ఆయనకి కావాల్సిన లోక సంబంధమైన కోరికలన్నీ నెరవేరాలి. కాబట్టి యేసు ప్రభుని ఎక్కువ దినాల్లో వెంబడించలేకపోయాడు ఇస్కరియోతు యూదా. కానీ ఆంద్రేయ, పేతురు అయితే యేసు ప్రభు కోసము అనుసరించాలని తీర్మానము చేసుకున్నాక వారి ప్రాణం మీదకి వచ్చినా కూడా ఆయనను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అటువంటి పేరు కలిగిన వ్యక్తి, అంటే ఒక మాట ఇచ్చాడంటే అది కష్టమైన నష్టమైన దృఢంగా నిలబడేవాడు ఆంద్రేయ. కొంచెము పేతురుకైనా అనుమానాలు, బలహీనతలు ఉన్నాయి పేతురుకి. కానీ ఆంద్రేయలో యేసు ప్రభు ఏ బలహీనత చూడలేదు కాబట్టి పేతురును ఎక్కువగా పట్టుకున్నాడు యేసు ప్రభు. బలహీనుడైన వాడిని ఏం చేస్తాడు? ఆయన అంటి పట్టుకొని ఉంటాడు. కొంచెం జ్ఞానయుక్తంగా యేసు ప్రభు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారు అంటే వారిని యేసు ప్రభు కొంచెం స్వతంత్రంగా విడిచిపెడతాడు. ఆంద్రేయ కూడా దేవుని శిష్యుల్లో అపోస్తలుగా పిలువబడిన వారిలో స్వాతంత్రము కలిగిన వ్యక్తి ఆంద్రేయ. ఈరోజు మనము యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు కష్టాలు వస్తాయి, మాటలు పడాలి, బాధలు పడాలి, ఎన్నెన్నో నిందలు పడాలి, అవమానాలు పడాలి. అయినప్పటికీ మన నిరీక్షణ ఆంద్రేయలాగా ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభువుని విడిచిపెట్టుకునే జీవితంలో ఉండకూడదండి. యేసు ప్రభువుని వదిలేద్దామనే ఆలోచనలో ఉండకూడదు. అందుకు అటువంటి అల్పమైన విశ్వాసము ఎవరికైనా మనలో ఉంటే, ఈ యోహాను చెప్పిన మాట మీద నమ్మకము కలిగి లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈయన మాత్రమే ఉన్నాడు అని ఆంద్రేయ గ్రహించినప్పుడు వెనుతిరిగి చూడలేదండి. హల్లెలూయా. అసలు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలండి అని చాలామంది అంటారేమో. మన పాపములు పరిహరింపబడాలి అంటే ఆయన తప్ప ఇంకొక మార్గం ఏది మనకి లేదు. హల్లెలూయా. ఒకప్పుడు పాపం పోవాలంటే మనుషుల స్తోమతకి తగ్గట్టు పాప పరిహారార్థాలు చెల్లిస్తూ ఉంటారు. గొర్రెను కోయడం, మేకను కోయడం, ఆవుల్ని కోయడం, ఇలా మనుషులకి కలిగిన ఆర్థిక స్థితిని బట్టి వారి పాపాలని చెల్లించుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు యేసు ప్రభుకి ఆ బలులు అవసరము లేదంట, ఆ గొర్రె పిల్లలు, ఆ దూడలు అవసరము లేదంట. ఆయనకి కావలసినది ఏమిటంట? విరిగి నలిగిన నీ హృదయం ఆయనకి కావాలి. హల్లెలూయా. నలిగిపోయిన స్థితిలో ఉన్న నీ హృదయం ఆయనకి ఇస్తే చాలు. ఆంద్రేయ లాంటి మంచి జ్ఞానమును దేవుడు మనకు దయచేస్తాడు. బాధలో ఉన్నవారికి తెలుస్తుంది హృదయంలో వేదన ఎలా ఉంటుందో. ఎగ్జామ్స్ రాసి వచ్చిన పిల్లలకి తెలుస్తుంది, రిజల్ట్స్ వచ్చేటప్పుడు వారి బాధ ఎలా ఉంటుంది. అమ్మ నాన్న బిర్యానీ పెట్టినా కూడా తినరు. ఉండి మమ్మీ ఈరోజు నాకు రిజల్ట్స్ వస్తున్నాయి. అప్పుడు పోయి ఏం చేస్తారు? ఎస్ఐయా నాకు మంచి రిజల్ట్స్ రావాలయ్యా. వాళ్ళ బాధ అలా ఉంటుంది. కానీ మిగతా మనకి మాత్రం ఎలా ఉంటుంది?
ఏం రీజన్స్కే ఇంత భయపడిపోవాలా, బాధపడిపోవాలా అని మనం అనుకుంటాం. కానీ ఆ పరీక్షలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ వేదన. అలానే యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత మనుషుల నుండి వచ్చే కష్టాలు అనుభవించే వారికే తెలుస్తాయి, కానీ అనుభవించకుండా గట్టున నించున్న వారికి తెలియదు. యేసు ప్రభువును బట్టి ఏ మనిషి కూడా ఎప్పుడు కష్టపడడు, కానీ యేసు ప్రభు పేరు పెట్టుకున్న మనకి ఆయనను నమ్మని వారి నుండి మనకి కష్టం వస్తుంది. చాలా మందికి ఇదే బాధ ఉంటుంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు ఎక్కువ వస్తాయండి. ఒక ఏమంటుంది, అయ్యా నేను ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శోధనలు వస్తున్నాయి అయ్యా, ఎక్కువ బైబిల్ చదివితే ఎక్కువ కష్టాలు వస్తున్నాయి అయ్యా, అందుకు నేను ప్రార్థన చేయడం బైబిల్ చదవడం మానేశానయ్యా అంటే నాకు అనిపించింది, అదేంటమ్మా ప్రార్థన చేస్తే కష్టం ఎందుకు వస్తుంది, బైబిల్ చదివితే కష్టం ఎందుకు వస్తుంది? కష్టములో ఉన్న వారికి ఓదార్పునివ్వడానికే కదా ఆయన మాటలో ఉన్నాయి. ఆదరణ లేని మన హృదయాలకే కదా ఓదార్పును దయచేయడానికి ఆయన మాటలు ఉన్నాయి. అలాంటి మాట దేవుని దగ్గర నుండి వచ్చే మాట మనకి ఎలా కష్టము కలగజేస్తుంది? అలా కాదమ్మా అంటే ఏమంటుంది, మా పక్కింటి వారు ఎప్పుడు నా మీద గొడవ పెట్టుకుంటారండి నేను ఎక్కువ ప్రార్థన చేస్తే. అంటే అది దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు, నీ పక్కనున్న వారికి దురాత్మలు బట్టి, నీ పక్కనున్న వారికి దయ్యాలు బట్టి ఆ దయ్యాలు నీ మీదకి వస్తున్నాయి, కానీ యేసు ప్రభు దగ్గర నుండి నీకు కష్టం రాదండి. హల్లెలూయా. అందుకనే చాలా మంది అంటారు ప్రార్థన చేసే వాళ్ళకి ఎక్కువ కష్టాలండి. మరి మంచిగా బతకడం లోకంలో మనుషులకే ఇష్టం లేదు, అలాంటిది అపవాదికి ఇష్టం ఉంటుందా? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ పరలోకం వెళ్తే మరి వాడికి తోడు ఎవరు ఉంటారు? వాడికి తోడు నరకానికి ఎవరు వెళ్తారు? ఆ భయమంతా ఉంది కాబట్టి దేవుని విశ్వాసములో నడుస్తున్న వారి విశ్వాసాన్ని చెదరగొట్టడానికి అనేక ఉపాయములు అపవాది ఆలోచిస్తూ ఉంటే వాటన్నిటిని జయించగలిగిన జ్ఞానము దేవుడు మనకిస్తాడు. పేతురు ఆంద్రేయ ఇద్దరు అన్న తమ్ములు కుటుంబాన్ని విడిచివచ్చి వచ్చేసారు యేసు ప్రభువుని పట్టుకొని. ఊర్లూర్లు తిరుగుతూ ఉన్నారు క్రీస్తుని గురించి సువార్త ప్రకటిస్తూ. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికంతా ప్రచారానికి వెళ్తున్నారు. సరైన ఆహారం లేదు, సరైన వస్త్రాలు లేవు, సరైన నీడ లేదు. కానీ ఈయనకి కావాల్సింది ఏమిటంట, యేసు ప్రభు దగ్గర నుండి నా పాపములకు పరిహార మార్గమైన ఈ యేసు ప్రభుని నేను విడిచిపెట్టను. ఈ లోక సంబంధమైన ఏవి ఉన్నా లేకపోయినా ఆయనను మాత్రం నేను విడిచిపెట్టను. హల్లెలూయా. ఇలాంటి విశ్వాసము ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవులకి ఉండాలండి. ఎందుకంటే రాబోయే దినాలు ఎలా ఉంటాయో తెలియదు, వచ్చే సంవత్సరాలు వచ్చే దినాలు ఎలా ఉంటాయో తెలియదు, అపవాది ఎవరి మీద ఎలాగో మీద పడుతుందో తెలియదు, ఏ సమయం ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి క్రీస్తును గురించిన విశ్వాసములో ప్రతి క్రైస్తవుడు కూడా ఆంధ్రియలాగా బలంగా నిలబడాలి. ఒక మనిషికి ఒక పేరు వచ్చిందంటే ఆషామాషిగా రాదండి. అతనిలో ఎన్నో లక్షణాలు చూస్తే గాని ఆ మనిషికి ఒక బిరుదునివ్వరు. ఈ ఆంద్రేయ కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా అతని నిర్ణయములో తప్పు ఉండదు అని కుటుంబ సభ్యులు అందరూ ఏకీభవించేవారు ఆయన మాటకి. ఈ రోజుల్లో కొడుకులు చెబితే ఏ తల్లిదండ్రులు ఏమన్నారు కదా మాట, ఏమంటారు, మీరు మాకు చెప్పొచ్చారా, మేము మిమ్మల్ని కన్నామా, మీరు మమ్మల్ని కన్నారా అంటారు. అంటే వారు శరీర సంబంధంగా ఆలోచిస్తారు. దేవుని తెలుసుకున్న వారు ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగి ఉంటారు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన జ్ఞానము ఏ కుటుంబంలో ఉన్న పురుషులకు ఉంటుందో, వారి మాటకు విధేయత కలిగి ఏ కుటుంబం అయితే ఉంటుందో
ఆ కుటుంబములో నుండి ఆంద్రేయ లాంటి పిల్లలు, పేతురు లాంటి పిల్లల్ని దేవుని కొరకు ఏర్పాటు చేసేవారిగా ఉంటారు. యవనస్తులు కూడా తల్లిదండ్రులు ఎప్పుడు భయపడతారో తెలుసా? మీలో సరి అయిన భక్తిని చూస్తే తల్లిదండ్రులు భయపడతారు. మనలో సరి అయిన భక్తి లేక, మనలో సరి అయిన ప్రవర్తన లేక, ఎంత ప్రార్థన చేసి ఎంత వాక్యము చెప్పినా వారేం చేస్తారు? మనలో ఉన్న లోపాలని ఎత్తి చూపించి యేసు ప్రభుని అనుసరించరు. ఈ ఆంద్రేయ యేసు ప్రభు దగ్గరికి మనము వెళ్ళాలి అంటే వెంటనే వెళ్ళిపోయాడు పేతురు. నేను ఆయనను చూశాను, నిన్ను కూడా తీసుకొని వెళ్తారా? ఈరోజు ప్రార్థనకి ఎవరినైనా రమ్మన్నాం అనుకో, ఒకళ్ళు అంటారు ఈ వారం వెళ్దాం అంటే, ఇంకొకళ్ళు అంటే వచ్చే వారం వెళ్దాం అంటారు. అంటే సరి అయిన ఆలోచనలు, ఏకీభవించే మనసు వారికి ఉండదు. అదే ఊరు వెళ్దాం అనుకోండి, ఊరు వెళ్దామా అన్నాం అనుకోండి, ఏం చేస్తారు? హాలిడేస్కి ఎక్కడికన్నా వెళ్దామంటే ఇష్టం లేకపోయినా కూడా వెళ్దాం అన్నారు కదా, వెళ్దాం 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 ఎంజాయ్ చేయడం ఇష్టం. కానీ ప్రార్థనలకు రావాలన్నా, వాక్యము చదవాలన్నా, ప్రార్థన చేయాలన్నా చాలా కష్టం. కానీ ఈ ఆంద్రేయను బట్టి పేతురు యేసు ప్రభు దగ్గరికి నేను రాను అనలేకపోయాడు. యేసు ప్రభు పిలిచిన తర్వాత ఆ వలలు నేను విడిచిపెట్టను అని అనలేకపోయాడు. అంతా ఆ కుటుంబం మీద ఆయనకి అధికారము ఉంది. దేన్ని బట్టి అంట? నిజమైన దేవుణ్ణి ఆంద్రేయ తెలుసుకున్న దాన్ని బట్టి. హల్లెలూయా! తెలుసుకోవడమే కాదు, అలా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. యేసయ్యలో ఏదైతే కనుగొన్నాడో ఆ కనుగొన్నదంతా కూడా ఈయన ఏం చేస్తున్నాడు? ఇంటి వారి ముందు ప్రదర్శిస్తూ ఉన్నాడు. భక్తి కానీ, ప్రేమ కానీ, విధేయత కానీ, ఏదైనా కూడా యేసు ప్రభులో కనుగొన్న వాటినన్నిటినీ కూడా ఈయన తన జీవితంలో అనుకరిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఇద్దరిని కూడా అన్నదమ్ములు తీసుకొని సేవకి వెళ్ళిపోయాడంట. ఈరోజు మనము కూడా దేవుడు మనల్ని ఎప్పుడు ఎలా పిలుస్తాడో, ఎక్కడి నుండి పిలుస్తాడో, దేని కొరకు పిలుస్తాడో మనకి తెలీదు. ఆయన ఒకసారి మనల్ని పిలిచినప్పుడు మనము ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడే వారిగా ఉండాలి. హల్లెలూయా! అది డబ్బైనా, అధికారమైనా, మనలో ఉన్న అహంకారమైన, మనలో ఉన్న ద్వేషపు క్రియలైనా, ఏవైనా కూడా వాటన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు కొరకు నిలబడితే మన గురించి కూడా ఇంకొక తరం మాట్లాడుకునేటట్టు దేవుడు మనల్ని సజీవులుగా ఉంచుతాడు. ఈరోజు ఆంద్రేయ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నామంటే ఆయన యేసు ప్రభుని అనుసరించాడు కాబట్టి. తన ఇంటి వారికి కూడా యేసు ప్రభు ఎవరో మొదటిగా చెప్పిన వ్యక్తి ఆంద్రేయ. యేసు ప్రభు ఎలాంటి వాడోనని పరీక్ష చేయాలి అని తీర్మానించుకున్న వ్యక్తి ఆంద్రేయ. యేసు ప్రభువు యోహాను కంటే కూడా గొప్పవాడని తెలుసుకున్నవాడు ఈ ఆంద్రేయ. అందుకని యోహానును విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరించడం ప్రారంభించాడు. ఈరోజు మనకి కూడా ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని బంగ్లాలు ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నా, ఎన్ని ఎకరాలు పొలాలు ఉన్నా, యేసు ప్రభువు లేకపోతే అన్నీ కూడా సున్నా అంట. హల్లెలూయా! అందుకైనా ఒక పాట రాశాడు. మనులు మాణిక్యములున్నా, మేడమిద్దెలు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా, ఏది ఉన్నా అది సున్నా. మనులు మాని పడండి. నా మేడమిద్దెలు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా,
జీవితంలో ఆయన కొరకు సంపదలన్నీ విడిచిపెట్టినా ఆయన మగసిరి కలిగిన వాడే. తల్లిదండ్రులను విడిచిపెట్టినా, ఎన్నిటిని కూడా తీసేసుకున్నా దేవుని దృష్టిలో ఆంద్రేయ విలువైన వాడే. హల్లెలూయా. మనము కూడా విలువైన వారిమిగా మార్చబడాలి అంటే యేసు ప్రభు ఒక్కటే మనకి మార్గము. హల్లెలూయా. ఆయన చూపించిన మార్గములో ఎవరైతే నడవగలుగుతారో వారిని మాత్రమే ఆయన విలువైన ముత్యములతో పోచాడు. కాబట్టి ఈరోజు మనము ఆంద్రేయను గురించి తెలుసుకున్నాం. ఆంద్రేయ ఎలా అయితే యేసు ప్రభువును అనుసరించాడో మనము కూడా ఆయనను అనుసరించే వారిలో ఒకరిమిగా ఉందుముగాక. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.